నమస్కారం. ఈనాటి సోర్స్ మెటీరియల్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, బహుశా మనందరికీ పరిచయమున్న ఒక అంశాన్ని లోతుగా చూడబోతున్నాం. అదే ఆన్లైన్లో డబ్బు సంపాదించే పరిశ్రమ, అంటే ఈ మేక్ మనీ ఆన్లైన్ ప్రపంచమన్నమాట. ఇంటర్నెట్లో ఎప్పుడూ అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఈ ప్రపంచం వెనుక అసలు వాస్తవాలను సోర్స్ మెటీరియల్ ఎలా విశ్లేషించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే నేను కేవలం ఒక వారంలోనే 10,000 సంపాదించేశాను లాంటి ప్రకటనలు మనకు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి కదా. సోర్స్ మెటీరియల్ ఈ పరిస్థితిని ఒక భారీ సంతతో పోల్స్తోంది. అచ్చం ఒక రద్దీగా ఉండే మార్కెట్లో అరుపులు, కేకలతో వాతావరణం ఎలా ఉంటుందో, ఇంటర్నెట్ కూడా అలాంటి ఒక గందరగోళమైన, విపరీతమైన కోలాహలంతో కూడిన ప్రదేశంగా మారిపోయిందని ఇది స్పష్టం చేస్తోంది. నా కోర్సు కొనండి, నా దగ్గరున్న సీక్రెట్ సిస్టమ్ తెలుసుకోండి అంటూ పదుల కొద్ది దుకాణాలు తమ వైపు ఆకర్షించుకోవడానికి గట్టిగట్టిగా అరుస్తున్నట్లుగా ఈ వాతావరణం ఉంటుంది. ఎవరికి వారు మా సిస్టమ్ మాత్రమే గొప్పది, అద్భుతాలు చేసేస్తుంది అని చెప్పుకుంటూ ఈ స్పేస్ను ఒక అత్యంత కఠినమైన పోటీ ప్రపంచంగా మార్చేశారని సోర్స్ మెటీరియల్ వివరిస్తోంది. ఇది నిజంగానే ఒక డిజిటల్ సంతలాంటిది. ఇక ఇంకొన్ని ప్రకటనలు ఎలా ఉంటాయంటే, రోజుకు కేవలం 10 నిమిషాలు పనిచేయండి, ఇక లైఫ్లో రిటైర్ అవ్వండి అని. వినడానికి చాలా బావుంది కదా. కానీ ఈ ఆకర్షణీయమైన మాటల వెనక అమ్ముడవుతున్నది కేవలం గాలి మరియు పగటి కలలు మాత్రమేనని సోర్సెస్ వివరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఏమాత్రం అనుభవం లేని కొత్తవారికి ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఇది తీవ్ర ఇబ్బందికరమైన విషయమే. అయితే ఇంతటి హోరులో ఒక సరికొత్త మార్పు నిశ్శబ్దంగా ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎలాంటి అరుపులు లేకుండా, బలవంతపు ప్రకటనలు చేయకుండా, ప్రసిద్ధ గురువుల హడావిడి అస్సలు లేకుండానే ఒక కొత్త విధానం మొదలైందని సోర్స్ మెటీరియల్ ఒక చక్కటి ఉదాహరణను ముందుకు తెచ్చింది. అసలు ఆ నిశ్శబ్దమైన మార్పు ఏమిటో ఇప్పుడు కాస్త లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ 2 విధానాల మధ్య తేడాను చూద్దాం. ఇక్కడ ఒక అద్భుతమైన పోలికను మనం గమనించవచ్చు. ఒకవైపు చూస్తే కేవలం ఆశలు, పనికిరాని రహస్యాలను అమ్ముతూ దాదాపు $1000 వసూలు చేసే ఖరీదైన గురువుల వీడియో కోర్సులు ఉంటాయి. మరోవైపు చూస్తే కేవలం $20కే లభించే అత్యంత సులభమైన స్టెప్ బై స్టెప్ వర్క్బుక్ మరియు ఉచిత కమ్యూనిటీని ఈ కొత్త సిస్టమ్ అందిస్తోంది. ఈ వ్యత్యాసం చాలా చాలా స్పష్టంగా ఉంది కదూ. మరి ఈ కొత్త విధానం అసలు ఎలా పనిచేస్తోందనేది మరింత ఆసక్తికరం. ఇందులో ఎలాంటి అనవసరపు హడావిడి ఉండదు. ఆచరణ సాధ్యం కాని గాలిమాటలు అసలే ఉండవు. ముందు ఇది కొనండి, ఆ తర్వాత అది కొనండి అనే అగ్రెసివ్ అప్సెల్సు ఇక్కడ కనిపించవు. ఇందులో ఉండేదల్లా ఒక స్పష్టమైన స్టెప్ బై స్టెప్ వర్క్బుక్, ఒక ఉచిత కమ్యూనిటీ మరియు కష్టమైన పనులను ఆటోమేట్ చేసి సులభతరం చేసే ఒకే ఒక్క సింపుల్ టూల్. అంటే ఇది ట్రిక్స్ మీద కాకుండా నిజంగా పనిచేసే వాస్తవిక పద్ధతుల మీద ఆధారపడి పనిచేస్తుందన్నమాట. ఇక్కడే సోర్స్ మెటీరియల్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ను పరిచయం చేసింది. అదే ది రాక్. సాధారణంగా కొత్త కోర్సులను అమ్ముకోవడానికి గురువులు ప్రతి నెల తమ పద్ధతులను మార్చేస్తుంటారు కదా. కాని ఈ రాక్ విధానం దానికి పూర్తి భిన్నం. ఇది ఎప్పటికీ విఫలం కాని, ఇప్పటికీ నిరూపించబడిన ఒక బలమైన ఫ్రేమ్వర్క్. ఎప్పటికప్పుడు కొత్త మెరుపుల వెంట పరిగెత్తకుండా ఒకే స్థిరమైన పునాదిపై గట్టిగా నిలబడుతుందని సోర్స్ వివరిస్తోంది. ఒక సాధారణ వ్యక్తి ఈ బలమైన పునాదితో ఎలా ముందుకు వెళ్లవచ్చో ఈ స్టెప్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. 0 ఆదాయంతో మొదలుపెట్టి ముందుగా మొదటి $100, ఆ తర్వాత $500, ఇలా ఒక స్పష్టమైన, స్థిరమైన అభివృద్ధి కనిపిస్తోంది. ఏమాత్రం అనుభవం లేని వ్యక్తులు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ప్రయాణాన్ని అత్యంత సులభంగా అనుసరించవచ్చని సోర్సెస్ బలంగా చెప్తున్నాయి. ఈ రాక్ లాంటి పునాదితో పాటు ది స్నోబాల్ అనే మరో అద్భుతమైన కాన్సెప్ట్ కూడా జతకలుస్తుంది. కొండపైనుంచి కిందకు దొర్లుతున్నప్పుడు మంచుముద్ద ఏ విధంగా ప్రతిక్షణం తన పరిమాణాన్ని పెద్దదిగా చేసుకుంటూ పోతుందో, ఈ సిస్టమ్ కూడా సరిగ్గా అలాగే వృద్ధి చెందుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకరు విజయం సాధించినప్పుడు వారు మరొకరికి చెప్తారు. అలా ఈ సిస్టమ్ తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఎలాంటి పెయిడ్ యాడ్స్ అవసరం లేకుండానే విస్తరిస్తోంది. సరే, ఇంత మంచి సిస్టమ్ వచ్చినప్పుడు ఈ నిశ్శబ్దమైన మార్పు వల్ల పరిశ్రమలో ఎలాంటి అలజడి సృష్టించబడుతుందో సోర్స్ మెటీరియల్ చాలా ఆసక్తికరంగా విశ్లేషించింది. ఈ నిశ్శబ్ద విప్లవం చూసి మిగతా మేక్ మనీ ఆన్లైన్ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో ఇప్పుడు గమనిద్దాం. ఈ కాలానుగుణంగా వచ్చే మార్పులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొదటి 5 నెలల వరకు పరిశ్రమలోని పెద్ద పెద్ద వ్యక్తులు దీనిని ఏమాత్రం పట్టించుకోరు, పూర్తిగా విస్మరిస్తారు.
కాని 6 నుండి 12 నెలలు గడిచేసరికి ఆ పెద్ద గురువులే తమ కోర్సుల రేట్లను తగ్గించి ఈ సిస్టమ్ వాడే సరళమైన భాషను కాపీ కొట్టడం ప్రారంభిస్తారు. ఇక కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత ఈ నిశ్శబ్ద విధానమే మొత్తం పరిశ్రమకు ఒక సైలెంట్ ప్రామాణికంగా, అదేనండి ఒక బెంచ్ మార్క్గా మారిపోతుందని సోర్స్ వివరిస్తోంది. ఇక ఈ క్రమంలో మిడిల్ టైర్ క్రియేటర్స్ సైతం దేనికి ఆకర్షితులవుతారు. వాళ్ళేమంటారంటే, నేను సాధారణంగా ఇలాంటివి ఎవ్వరికీ రికమెండ్ చెయ్యను, కానీ ఈ కొత్త సిస్టమ్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది, ఒకసారి చూడండి అంటూ తమ ఫాలోవర్స్కి నిశ్శబ్దంగా సిఫార్సు చేయటం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇది ఎలాంటి మోసం లేకుండా నిజంగానే మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి. సామాన్య ప్రజల నుండి వచ్చే నిజమైన ఫీడ్బ్యాక్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో మనం గమనిస్తే, నేను ఇది నిజంగా ఒక స్కామేమో అనుకున్నాను, కానీ నా మొదటి వారంలోనే $300 సంపాదించాను లాంటి పాజిటివ్ పోస్టులు వెల్లువెత్తుతాయి. అట్టడుగు స్థాయి నుండి నిజమైన వ్యక్తుల మధ్య నమ్మకం ఎలా పుడుతుందో చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. దీని పూర్తి ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ సిస్టమ్ ఎవరికి ₹1 కూడా ఇవ్వకపోయినా రివ్యూ సైట్లలో ఇది నంబర్ 1 స్థానంలో నిలుస్తుంది. అంతేకాదు, క్లిక్ బ్యాంక్, యుడెమీ లాంటి దిగ్గజ ప్లాట్ఫామ్లు కూడా దీనిని తమ ద్వారా విక్రయించాలని ఉత్సాహం చూపిస్తాయి. అసలైన కొసమెరుకు ఏమిటంటే, బయట పెద్దగా అరిచే గురువులు కూడా ఈ సిస్టమ్ అసలు ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేయడానికి దీనిని రహస్యంగా కొనుగోలు చేస్తారని సోర్స్ మెటీరియల్ వివరిస్తోంది. బహుశా ఇదే దీని అసలైన విజయమనొచ్చు. ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకునే కొద్దీ మనకొక విషయం చాలా స్పష్టమవుతోంది. సోర్స్ దీన్నే ఒక నిజాయితీగల బెంచ్మార్క్ అని పేర్కొంది. మోసపోతామనే భయం లేకుండా, ఎలాంటి అనవసరపు గందరగోళం లేకుండా ఆన్లైన్ ద్వారా నిజంగా డబ్బు సంపాదించాలనుకునే కొత్తవారికే ఇదొక అత్యంత సురక్షితమైన మరియు స్పష్టమైన మార్గమని ఈ మూలాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ కొత్త సిస్టమ్ యొక్క మూల సిద్ధాంతం ఎంతో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది నిజమైన వ్యక్తులకు సహాయం చేయడం వల్ల మాత్రమే వృద్ధి చెందుతుంది, పెయిడ్ యాడ్స్ వల్ల కాదు. ఇది చాలా సరళంగా మరియు నిజాయితీగా ఉంటుంది. దీని అర్థమేమిటంటే, ఒక నిజాయితీగల విధానానికి ఇతరులతో పోరాడాల్సిన అవసరంగాని, జనం దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా అరిచి చెప్పాల్సిన అవసరంగాని అస్సలు ఉండదని ఇది తేల్చి చెబుతోంది. చివరగా ఈ కాంట్రాస్ట్ అంతా చూసిన తర్వాత సోర్స్ మెటీరియల్ ఒక లోతైన ఆలోచింపజేసే ప్రశ్నను లేవనెత్తుతోంది. నిజాయితీగా వచ్చే సంపదకు అరుపులు అవసరం లేనప్పుడు మరి ఇంటర్నెట్లో అంత గట్టిగా అరుస్తున్న ఆ గొంతులు నిజంగా దీన్ని అమ్ముతున్నాయి? ఆలోచించండి. ఆన్లైన్లో సంపద సృష్టించే వాగ్దానాల వెనుక ఉన్న వాస్తవాలను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఒక కొత్త దృష్కోణాన్ని అందిస్తుందని ఆశిస్తూ ఈనాటి మన సోర్స్ మెటీరియల్ ఎక్స్ప్లెయినర్ను ముగిద్దాం.